So Jesus is telling Nicodemus, he's asking, how you don't know this? కనుక యేసుతో ఈ నికోదేము అంటున్నాడు, నేను ఏ విధంగా తిరిగి జన్మించగలను అంటున్నాడు. You are a Bible teacher, you should know it. అయితే నికోదేము, నీవు బైబిల్ బోధకుడు కనుక ఇది నీకు తెలిసి ఉండాలని దేవుడు యేసు ప్రభువు చెప్తున్నాడు. All the prophets, Jeremiah, Elijah, Elisha, all these prophets preach this message. Repent. This message is in the Bible. ఈ వర్తమానము బైబిల్ నుంచి వస్తున్నటువంటి వర్తమానం. From the very beginning, God is calling the human race to repent. కనుక ప్రారంభము నుంచి కూడా నిన్ను ఈ లోకములో ఉన్నటువంటి సమస్త ప్రజానికాన్ని పశ్చాత్తాపపడమని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. Is asking us to start a new life. మనలందరినీ కూడా నూతనమైన జీవితం ప్రారంభించమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. You need to start a new life tonight. ఈ రాత్రి కాలము నీవు నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి. You need a new beginning. నూతనమైన ఆరంభము నీకు కావాలి. You need a new life. నూతనమైన జీవితం నీకు కావాలి. You need to start everything again. ప్రారంభం నుంచి అన్నిటిని కూడా పునః ప్రారంభించవలసిన ఆవశ్యకత నీకు ఉన్నది. Because a life without Jesus Christ is worthless. యేసు లేనటువంటి జీవితము ఏ మాత్రము కూడా విలువైనది కాదు, వ్యర్థమైన జీవితం. Doesn't have any meaning. దానిలో ఎటువంటి అర్థము భావము లేదు. అడుగులు బయటకు వేసి ఇక్కడికి రండి. We are going to pray for you. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. I'm going to ask Eliezer to come over. He's going to lead you in a prayer. మరి సహోదరులు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించబోతున్నారు. I'm going to ask the church సంఘాన్ని నేను అడుగుచున్నాను, to remain there. Please don't go anywhere. వారందరూ అక్కడే ఉండండి. I need your help. మీ యొక్క సహాయం నాకు కావాలి. We are going to pray. దయచేసి అందరూ వీరి గురించి మనం ప్రార్థన చేయబోతున్నాం. This is the day of salvation. ఇదే రక్షణ దినం.